ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ పరిచయం చేస్తాను అనమాట. చూడండి, వీడియో మెయిన్ రూమ్మేట్ అందరికంటే. ఎగ్ బాయిలర్ అనమాట, ఇది ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి. నెక్స్ట్ రైస్ కుక్కర్, ఇంకా లాస్ట్లీ మైక్రోవేవ్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే మనకి ఎవరైతే రెంట్కి ఇస్తున్నారో వాళ్ళే ఇవ్వాలన్నమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కెనడా కుర్రాళ్ళు. ఈరోజు ఈ వ్లాగ్ లో మా ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను అనమాట. మీ అందరికి చూస్తున్నారు కదా నా వ్లాగ్స్ లో, మీరు ఎప్పుడు ఇక్కడ స్నో మ్యాన్ చేయడం అవి చూసారు కదా. సో ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ చూపించగానే లోపల ఎలా ఉంటుందో చూపించలేదు. మీకు లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను, అసలు ఈ ఏరియా ఎలా ఉందో కూడా ఇప్పుడు చూపిస్తాను అనమాట మీ అందరికి. చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఇక్కడ రెంట్లు ఎలా ఉంటాయి, ఎంత ఉంటుంది, మాకు అకామిడేషన్ దొరుకుతుంది, చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం కూడా నేను ఇన్ డీటెయిల్ గా వీడియో మొత్తం వీడియోలో మొత్తం చెప్తాను, రెంట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీ అందరికి చూపిస్తాను. సో డోంట్ మిస్ ఇట్, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్లో ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్. యాక్చువల్లీ మా ఇల్లు అయితే ఇలా ఉంటాయి అనమాట. చూడండి, అటాచ్డ్ హౌసెస్ ఇవన్నీ మావన్నీ కూడా. ఈ అటాచ్డ్ హౌసెస్ లో మాది యూనిట్ నెంబర్ 20 అనమాట. ఇప్పుడు మనం ఇంటి లోపలికి వెళ్దాము, ఇంక ఇల్లు ఎలా ఉందో మొత్తం చూపిస్తాను ఇప్పుడు నేను. అదనమాట యూనిట్ నెంబర్ 20. ఇంట్లోకి వచ్చేసాము. చలి అయితే మాత్రం భయంకరంగా చంపుతుంది, మామూలుగా లేదు. బయట ఆల్మోస్ట్ ఫ్రీజింగ్ అనమాట. మనం లోపలికి వచ్చినాక ఇక్కడి నుంచి మొదలు పెడదాము. ఇదే వార్డ్రోబ్ అనమాట. ఈ వింటర్ కదా, అందుకే వింటర్ జాకెట్స్ అన్నమాట. ప్రస్తుతానికి ఎవరు లేరు, ఇద్దరే ఉన్నారు ఇంట్లో. అందరూ 2 జాకెట్లే ఉన్నాయని అర్థం అనమాట. ఎక్కడ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ఇంట్లో ఎంతమంది ఉన్నారో బయట ఎంతమంది ఉన్నారో చెప్పొచ్చు మనం. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ పరిచయం చేస్తాను అనమాట. చూడండి, వీడియో మెయిన్ రూమ్మేట్ అందరికంటే. అంటడా అబ్బా, ఇదిగోండి వీడు ఎవరో తెలుస్తుంది, ఎవరో తెలీదు. ఒక 1 వీక్ బ్యాక్ కొత్తగా మా ఇంట్లోకి వచ్చిండు అనమాట. ఇట్లాగ బయట స్నోగా ఉందని చెప్పేసి లోపలికి వచ్చాడు. అప్పటి నుంచి మేమే ఉంచుకుంటున్నాం అనమాట. ఇంకా ఇంట్లోకి మీరు రాగానే చూస్తే ఇదిగోండి, ఒకటేమో పైకి వెళ్ళారు మాకు స్టేర్స్, ఇదేమో అప్పర్ ఫ్లోర్. అట్లాగే ఇలా కొంచెం కిందకి ఇలా వస్తే కిందకి వెళ్ళడానికి ఇంకో స్టేర్స్ ఉంటాయి అన్నమాట. అది బేస్మెంట్, అంటే అండర్ గ్రౌండ్ అనమాట. కెనడాలో ప్రతి ఇంటికి కూడా బేస్మెంట్ ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద మ్యాక్సిమం బేస్మెంట్లో ఇల్లు ఉండదు. 95% ఇల్లు అన్నిటికి కూడా బేస్మెంట్ ఉంటుంది అనమాట. ఇంకా అలా మా టీవీ అలా బోర్ కట్టినప్పుడు అలా మా సోఫాలో అలా కూర్చొని టీవీ చూస్తాం అనమాట అందరం. ఇది కామన్ ఏరియా అనమాట, ఇది హాల్. సో మంచిగా ఏదన్నా వీకెండ్ వచ్చినా, అందరికీ ఆఫ్ ఉన్నా కానీ ప్రశాంతంగా వచ్చి కూర్చొని అలా ఒక మూవీ ప్లే చేస్తాం అనమాట. ఇదే మా దేవుడి మండపం అనమాట. రోజు పూజలు చేయకపోయినా కానీ మంచిగా స్నానం చేసినప్పుడు ప్రతిసారి కూడా, అలాగే మాకు ఎప్పుడు లోగా ఫీల్ అయినా కానీ, ఇంకా పండగలు తెలుసు కదా, ఆల్రెడీ వినాయక చవితి లాగ్ కూడా చేశాను. సో అదనమాట సంగతి. ఇదనమాట మన సోఫా సెట్లు ఎలా ఉన్నాయి చూసారు కదా. మనం సాంగ్స్ వింటూనే నెక్స్ట్ ఇంకా ఇల్లు ఎలా ఉందో, రిమైనింగ్ ఎలా ఉందో కవర్ చేసేద్దాం. ఏది నిద్రపోతుంది, ఎయ్ ఎయ్ లే 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 లేవట్లేదు అనమాట, మంచి గాఢ నిద్రలో ఉంది. సో ఇదండి మా డైనింగ్ టేబుల్ చూసారుగా. ఆఫ్టర్నూన్ వండుకున్న రైస్, పికిల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, సమస్తం వండేది మొత్తం కూడా. ఇటు నుంచి కిచెన్ అనమాట. ఇక్కడ నుంచి ఏమైనా వండుకుంటే ఇలా తీసేసుకోవచ్చు అనమాట కిచెన్లోకి. అందుకే డైనింగ్ టేబుల్ ఇక్కడ, సోఫాస్ అక్కడ సెట్ చేసేసాము. సో నెక్స్ట్ స్విచ్ టు కిచెన్ అనమాట. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాం, కిచెన్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ ఇదే అనమాట కిచెన్. ఇలా ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోతున్నాం. అదిగోండి స్టవ్, సింక్, ఇవన్నీ సామాన్లు పెట్టుకోవడానికి, చిన్న కబోర్డ్, ఇది గ్రోసరీ పెట్టుకోవడానికి అనమాట ఇక్కడ అంతా. ఇది మా ఫ్రిడ్జ్ అనమాట. అంతా మొత్తం మిక్స్ అయిపోయి ఎట్లున్నాయి చూడండి, పచ్చళ్ళు, పెరుగులు, చికెన్ మ్యారినేషన్లు, నిన్న నైట్ రెస్టారెంట్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన బిర్యానీ, చికెన్ కర్రీ, మొత్తం అంతా అనమాట. అన్ని ఇవ్వండి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఫ్రీజర్ అనమాట. ఫ్రీజర్లో చూసారా మంచిగా ఐస్ క్రీము. ఈరోజు ఫ్రోజన్ బెండి ఉందన్నమాట. బెండకాయలు తెలుసు కదా, అన్ని ఇట్లా ఫ్రోజన్ బెండకాయలు కొన్నాను, ఫ్రెష్గా కొనుక్కునేది అనుకోండి. ఫ్రీజర్లో పడేసి, యాక్చువల్లీ ఇంకా చాలా తక్కువ కూడా దొరుకుతాయి అనమాట, అందుకే ఇవి తీసుకొస్తాం. సో ఎలాగ ఓపెన్ చేసాం కాబట్టి ఈరోజు ఇదేనమాట కుకింగ్ మనం. సో బయటకు పెడదాము, ఫ్రీజర్ నీకు అస్సా మంచిగా అయిపోయి. సో అదనమాట స్టవ్ చూస్తారు కదా. స్టవ్ అయిపోయిన తర్వాత మొత్తం ఇదిగోండి ఇంకా ఎగ్ బాయిలర్ అనమాట, ఇది ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి. నెక్స్ట్ రైస్ కుక్కర్, ఇంకా లాస్ట్లీ మైక్రోవెన్ అనమాట. ఇప్పుడు చూసినట్టయితే ఇక మైక్రోవెన్ కానీ, ఆ ఫ్రిడ్జ్ కానీ, స్టవ్ కానీ ఇవన్నీ. ఇది డిష్ వాషర్ అండి, జీవించడం మర్చిపోయాను. డిష్ వాషర్ ప్రస్తుతానికి మేము వాడట్లేదు అనమాట.
స్టోరేజ్ కోసం వాడుతున్నాం మేము దీన్ని. నా ప్లేట్ బాటిల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి వాడుతున్నాము. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే మనకి ఎవరైతే రెంట్కి ఇస్తున్నారో వాళ్ళే ఇవ్వాలన్నమాట. మనకి ఎవరైతే రెంట్కి ఇస్తున్నారో వాళ్ళే ఇస్తారు ఫ్రిడ్జ్ కానీ ఇవన్నీ. మధ్యాహ్నం తిని అన్ని అట్లా వదిలేసాం అనమాట. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా సాయంత్రం కుకింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి కిచెన్ అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాం మనం. కిచెన్లో నుంచి ఇలా మనం తిరిగితే ఇలా మళ్ళీ బ్యాక్ యార్డ్ అనమాట. సో ఈ బ్యాక్ యార్డ్లో నుంచి బయటికి వెళ్దాం. ఇప్పుడు ఎట్లా ఉంటుందో చూద్దాం. బ్యాక్ యార్డ్ మీకు చూపిస్తాను. ఓ ఆల్రెడీ చీకటి పడిపోయింది. ఇక కిందకి వెళ్దామంటే స్నో చూసారు ఎలా ఉందో. ఏం లేదు, బయట ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ మస్తు మామూలుగా లేదనమాట, చలి భయంకరంగా ఉంది. సో లోపలికి వెళ్ళిపోతాం ప్రెసెంట్. నెక్స్ట్ కిచెన్లో నుంచి అలా మనం బేస్మెంట్కి వెళ్ళిపోతాం. ఇది బేస్మెంట్. ఇవన్నీ స్టెప్స్ చూస్తున్నారు కదా, ఇలా డౌన్కి వెళ్తే బేస్మెంట్ అనమాట. ఒక వాష్రూమ్ ఉంది, ఓన్లీ సింక్, ఓన్లీ హ్యాండ్ వాష్ అండ్ లైక్ ఫ్లష్ ఉంది అనమాట దీంట్లో. ఇది ఒక వాష్రూమ్. ఈ వాష్రూమ్లో నుంచి ఈ వాష్రూమ్ తర్వాత ఇవ్వండి బేస్మెంట్ స్టెప్స్ చెప్పాను కదా, బేస్మెంట్లో ఒక అలా కిందకి వెళ్దాం అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ఇది ఒక రూమ్ అనమాట. ఇది ఒక రూమ్. ఇందులో లైక్ మనం ఎలా స్టే చేస్తాం అందులోకి స్టే చేస్తారు. కాకపోతే కొంచెం చలిగా ఉంటుంది, కొంచెం చూసుకొని మేనేజ్ చేసుకోవాలి. బేస్మెంట్కి టాప్ ఫ్లోర్కి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం చలిగా ఉంటుంది అనమాట. కింద ఆల్రెడీ గ్రౌండ్ లేయర్లో ఉంటున్నారు కదా, సో అందుకని కొంచెం కింద చలిగా ఉంటుంది. ఇది వచ్చేసరికి లాండ్రీ రూమ్ అనమాట. లాండ్రీ రూమ్ ప్లస్ మన చెప్పా కదా స్టోర్ రూమ్ అని చెప్పేసి. ఇవే అనమాట. రెండు ఉన్నాయి అనుకుంటున్నారా. ఒకటేమో వాషింగ్ మిషన్, ఒకటేమో డ్రైయర్ అనమాట. ఇప్పుడు ఇంకొక షవర్ ఉందన్నమాట ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో. ఇది షవర్ చూసారా నా బ్యాక్ లో, ఇది మన మూవీస్ లో చూస్తాం కదా అట్లా అనమాట. ఇది స్టాండింగ్ షవర్. ఇది హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ వస్తాయి, కోల్డ్ కావాలంటే కోల్డ్ వాటర్ వస్తాయి. సో అదనమాట. మనం బేస్మెంట్ కవర్ చేసాం కదా, బేస్మెంట్ నుంచి పైకి వచ్చి ఇప్పుడు ఎలా స్టెప్స్ ఎక్కుదాం, పైకి వెళ్ళిపోదాము. పైన చెప్పాను కదా నా రూమ్ పైన ఉంటుంది అనమాట. నా రూమ్ చూపిస్తాను మీ అందరికి. సో అదనమాట, మనం పైకి వచ్చేసాము. పైకి వచ్చి నాకు చూస్తే ఇది ఒక రూమ్ అనమాట. తర్వాత ఇది ఒక రూమ్. ఇది వచ్చేసరి ఇది వాష్రూమ్ అనమాట. సేమ్ కింద ఎలా ఉంది అలాగే ఇది వాష్రూమ్. ఇక్కడ చూసుకుంటే మీరు ఇది షవర్ అండ్ ఫ్లష్ రెండు ఉన్నాయి అనమాట. ఇదిగోండి షవర్, టబ్ అనమాట. ఇక్కడ కింద స్టాండింగ్ షవర్ కదా, ఇదైతే టబ్ ఉంటుంది. సో టబ్లో చేయొచ్చు అనమాట మనం షవర్ బాత్. సో వాష్రూమ్ అయిపోగానే బయటకు మళ్ళీ చూసుకుంటే చిన్న కబోర్డ్ ఇచ్చాడు ఇక్కడ. కబోర్డ్లోనే మా కొంతమంది షూస్ పెడతారు, కొంతమంది ఏమో మగండి మన సామాన్లు అనమాట. నెక్స్ట్ ఇదిగోండి ఇది ఒక రూము, ఇది ఒక రూమ్ అనమాట. సో మీరు గెస్ట్ చేయండి, ఇదే నా రూము, ఇదే రూమ్, ఏ అండ్ బి. మీరు కామెంట్ చేయండి, మీకు నా రూమ్ ఏ అయితే ఏ అని, బి అయితే బి అని. సో ఇప్పుడు మీకు సర్ప్రైజ్ ఇద్దాం. ఏ రూమ్ అనుకుంటున్నారు? 1 అయితే ఈ రూమ్ అనమాట. ఇదే అనమాట మన రూమ్. ఇప్పుడు మనం అలా మన రూమ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూసారా నా బెడ్. వీడియో తీస్తున్నాను కదా నీట్గా సర్దానమాట, లేకపోతే చిందర వందరగా గందరగోళంగా ఉంటుంది అనమాట. సో అది మన టేబుల్ అనమాట. సో చిన్న చిన్న సామాన్లు అన్నీ దాంట్లో ఉంటాయి. సామాన్లు బొమ్మలు చూసారు కదా, టేబుల్, కబోర్డ్ లైఫ్. ఇలా చూసుకుంటే ఇదేనమాట మన స్టడీ టేబుల్ అనమాట. ఇక్కడ అది చూస్తున్నారు కదా, ఇదే మన స్టడీ టేబుల్. ఇవ్వండి మొన్న కొత్తగా కొన్నా కదా ట్యాబ్, యాపిల్ది. ఇదే మన ల్యాప్టాప్. ఇంకా ఇక్కడ జాబ్ అప్లికేషన్ చేసుకున్నా కానీ, ఈవెన్ వీడియో ఎడిటింగ్ చేసుకున్నా కానీ ఇదే అనమాట. మనం ప్రాపర్గా ఇలా సెట్ చేసుకున్నాము. పోతే ఇది మన వార్డ్రోబ్. ఇది చూస్తున్నారు కదా, మంచిగా గ్లాస్ బాగుంది కదా. ఇలా క్లోజ్ చేసుకుంటే ఇక్కడ క్లోత్స్ అనమాట. కొన్ని ఫోల్డింగ్ చేసి పైన ఉన్నాయి, కొన్ని ఇలా చేసినాయి. యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా తక్కువ ఉన్నాయి అనమాట. కింద ఇప్పుడే కదా వాషింగ్ చేద్దామని చెప్పి మొత్తం తీసుకెళ్ళాను కిందకి, అందుకే ఇప్పుడైతే తక్కువ ఉన్నాయి. సో ఇది మెయిన్ డోర్, ఇది వార్డ్రోబ్, ఇది నా డ్రెస్సింగ్ టేబుల్. ఇక ఇక్కడ ఉందన్నమాట బెడ్ మంది. అదనమాట, ఇదే మన బెడ్ అయితే. ప్రశాంతంగా ఇది మన బెడ్ అయితే. ఇది ఏంటని షాక్ అవుతున్నారా? ఇది గ్రీన్ వాల్ కాదు, గ్రీన్ స్క్రీన్ అనమాట. మన ఎడిటింగ్ ఉంటుంది కదా, వీడియో ఎడిటింగ్లో గ్రీన్ స్క్రీన్ వాడతారు. మీకు ఐడియా ఉందో లేదో. మీకు ఒకసారి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఈ గ్రీన్ స్క్రీన్ మీద మనకి ఏం కావాలంటే అది పెట్టచ్చు అనమాట. ఇప్పుడు సడన్గా మనం ఒక తాజ్ మహల్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకోండి, ఫ్రీక్వెన్సీ అయిన తాజ్ మహల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. అదనమాట. ఇలా యాక్చువల్లీ గ్రీన్ స్క్రీన్ ఎందుకు వాడతారు అనేది నేను స్పెషల్గా ఒక వీడియో చూపిస్తాను మీకు. ఈ గ్రీన్ స్క్రీన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి నేను వేరే ఫొటోస్ ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట ఎడిటింగ్ చేసేటప్పుడు. సో అదనమాట. మొత్తం నా రూమ్ ఎలా ఉందో చూసారు కదా, ఎలా ఉంది. సో చూసారా, ఇదైతే నాకు ఒక విండో వచ్చిందనమాట. వ్యూ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఈవినింగ్ అయిపోయింది కదా, 6:30 అయిపోతుంది. అంత కూడా అవ్వలేదు, యాక్చువల్లీ 6 అవుతుంది ఇంకా. కానీ ఇక్కడ చీకటి పడిపోయింది అనమాట. వింటర్ కదా, స్నోకి ఇదంతా కానీ ఎట్లన్నా కానీ క్లౌడీ అయిపోతుంది.
ఇంకా కొన్నాళ్ళు పోతే 4K చీకటి పడిపోతుంది. సో ప్రెసెంట్ అయితే 5:36 కల్లా చీకటి పడిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది మా ఇల్లు అయితే. సో ఇప్పుడు దీని రెంట్ విషయానికి వచ్చేస్తే రెంట్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఇక్కడ బస్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది ఏంటంటే ఓవరాల్గా కెనడాలో ఎలా ఉంటాయి రెంట్స్ అనేది నాకు ఒక సింపుల్ ఐడియా ఇస్తాను. మీకు ఒక సింపుల్ ఇట్లా ప్రైవేట్ రూమ్ కావాలనుకోండి, ఒక $500 to $600 ఉంటుంది. అంటే ఇండియన్ రూపీస్లో వచ్చేసరికి 30,000 to 35,000 లేదా 30,000 to 40,000 ఉంటుంది. లేదు ఇట్లాగే ఇంకొంచెం పెద్ద రూమ్ ఉంటుంది, దీన్ని షేరింగ్ చేస్తారనమాట. ఇద్దరు ఉంటారు, అటు ఒక బెడ్ ఉంటుంది, ఇటు ఒక బెడ్ ఉంటుంది. సో ఇద్దరు ఉండొచ్చు అనమాట అలా షేరింగ్లో. సేమ్ ఆల్మోస్ట్ మన హైదరాబాద్ హాస్టల్లో ఇట్లా ఎలా ఉన్నామో అట్లాగే సేమ్. సో అది మరి నెక్స్ట్ వీడియోలో ఇంకా కలుద్దాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ ఇల్లు ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి. వర్షం చుట్టూ మీరు చూసిన వాళ్ళు ఇక్కడ వరకు వచ్చారంటే మాత్రం డెఫినెట్గా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా మందికి మీకు తెలిసి చాలా మంది వీడియో చూస్తున్నారు, చాలా మంది కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఏమవుతుంది అంటే నాకు ఇంకా నెక్స్ట్ ఇంకో పుష్ అవుతుంది అనమాట. మీ కామెంట్ చూసి నెక్స్ట్ వీడియో వాళ్ళకి కూడా వీడియో వెళ్తుంది. అట్లాగే లైక్ కూడా చేయండి. ఓకే మరి అయితే కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కెనడా కుర్రాళ్ళు.